దాన్ని మనము ధ్యానించుకుందాం. యూదులను పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనము ప్రస్తుతం హిజ్కియా మహారాజు యూదులను పరిపాలిస్తున్నటువంటి చరిత్రను మనము చూస్తున్నాం. హిజ్కియా దేవుని చిత్త ప్రకారంగా జీవించడమే కాదు, ఆయన దేవుని యొక్క ఇష్టాన్నంతటినీ కూడా నెరవేరుస్తున్నట్లుగా మనము చూసాం. దేవుని యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పిపోయిన గొర్రెల వలె ఉండగా వారందరినీ మరలా దేవుని త్రోవలోనికి వారిని నడిపించడం అనేది కూడా మనము చూసాం. వారందరూ యెహోవాను విసర్జించి విగ్రహారాధికులుగా మారిపోయినప్పుడు యూదులు మళ్ళా వారందరినీ కూడా దేవుని యొక్క భక్తులుగా, దేవుని యొక్క పిల్లలుగా ఆయన చేయడం మనము చూస్తున్నాం. దేవుడిచ్చే రక్షణ వారికి దొరికేలాగా వారిని దేవుడి వైపు అద్భుతంగా మళ్ళించాడు. ఆత్మీయంగా ప్రజలందరినీ కూడా బాగా కట్టడం అనేది జరిగింది హిజ్కియా. ఆత్మీయ జీవితం బాగుంటే భౌతిక జీవితం బాగుంటుంది, ఆత్మీయ జీవితం బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మీయ జీవితం బాగుంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆత్మీయ జీవితం బాగుంటే భూమి మీద జీవించినంత కాలము కూడా మనము బాగా ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ దేవుని పిల్లలుగా ఉండి ఆత్మీయ జీవితము బాగోలేని స్థితిలో ఉంటే కనుక భౌతిక పరిస్థితులు ఏది కూడా వారికి బాగోవు. భూ సంబంధమైన జీవితము, కుటుంబపరమైన జీవితం బాగోదు, ఆర్థికపరమైన జీవితం బాగోదు, ఆరోగ్య పరిస్థితి బాగోదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందులోనూ ఆశీర్వాదం అనేది ఉండదు. ఆత్మీయ జీవితం బాగుంటే అన్నిటిలోనూ ఆశీర్వాదం చూస్తాం అబ్రహాములాగా. ఆత్మీయ జీవితం బాగోపోతే ఎందులోనూ ఆశీర్వాదము చూడలేరు దేవుని పిల్లలుగా ఉన్నవారు. ఏ ఒక్క దాంట్లో కూడా దేవుని దీవెనలను చూడలేని పరిస్థితి ఉంటుంది దేవుని పిల్లలకు. కాబట్టి ఇక్కడ వారు జీవితము, వారి కుటుంబాలు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగుండాలని, వారు మెయిన్ రక్షణ పొందాలని, వారు నశించిపోకూడదని, వారు దేవుని రాజ్యంలో నివసించాలని వారందరినీ మరలా త్రోవలోనికి నడిపించడం అనేది జరిగింది. చిన్న విషయం కాదండి. త్రోవ తొలగిపోయిన వారిని మరలా త్రోవలోకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. కానీ దేవుని యొక్క సహాయము ఆయనకి ఉన్నది. దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్నాడు. అతడు తలపెట్టిన పని దేవుడికి చాలా ఇష్టమైన పని కాబట్టి, అతడు పూనుకున్న పని దేవుడికి చాలా ప్రియమైన పని కాబట్టి, అతడు చేసే పని దేవుడికి అంగీకారమైన పని కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి అద్భుతంగా వారి హృదయాలను తెరిచి వారు అందరూ దేవుని వైపు తిరిగేలాగా చేశారు. కాబట్టి అతడు ఎంత గొప్పగానో వర్ధిల్లుతున్నాడని రాయబడింది అక్కడ మనం చూసినప్పుడు. దేవుని చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేర్చడం వల్ల, హృదయపూర్వకంగా దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా పనులు అన్నీ కూడా చేయడం వల్ల అతడు అన్ని విషయాలలోనూ కూడా వర్ధిల్లాడు దేవుని వలన. ఎవరు? హిజ్కియా. సరే, తర్వాత అధ్యాయంలో హిజ్కియా చరిత్రలో ఏం జరిగిందో మనం చూద్దాం. 32వ అధ్యాయం మొదటి నుంచి. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 32వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చదివితే, మళ్ళా చదవండి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలందరూ కూడా ఆత్మీయంగా ఎంతో బాగా కట్టబడ్డం అనేది జరిగింది. దేవునిలో ఎంతో బాగా నడిపించబడుతున్నారు. రాజ్యం చాలా ప్రశాంతంగా సమాధాన స్థితిని అనుభవిస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా దైవికంగా దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని మార్గంలో అద్భుతంగా ప్రయాణము చేస్తూ ఉన్నారు. అంతా దేవుడి యొక్క ఇష్టమంతా కూడా, దేవుని మనస్సు అంతా కూడా సంతోషంగా ఉండేలాగా దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది ఇందులో, యోధా దేశంలో. అయితే రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచెను. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం జరిగిందట? అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశం మీద దాడి చేశాడు. అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశం మీద దాడి చేసి ప్రాకార పట్టణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాకారాలను రౌండప్ చేసేసాడు. ప్రాకారాల చుట్టూ శత్రు సైన్యము ఏం చేశారు? మూసివేశారు. చూడండి, అక్కడ రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత చూడండి, హిజ్కియా చాలా అద్భుతంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ప్రజలందరూ కూడా దేవుని చిత్త ప్రకారంగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఆత్మీయంగా వాళ్ళు ఎంతో బాగా కట్టబడి నడిపించబడుతున్న సమయంలో, దేవునికి అంగీకారంగా ఉన్న సమయంలో హిజ్కియా అయితేనేంటి, ప్రజలైతేనేంటి, అందరూ కూడా దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉండి దేవుని మార్గంలో నడుస్తున్న సమయంలో శత్రువు అయినటువంటి సన్హెరీబు ఎందుకు యోధా దేశం మీద దాడి చేయవలసి వచ్చింది? అష్షూరు రాజైన సన్హెరీబు యోధా దేశం మీద దాడి చేసి యోధా దేశాన్ని ముట్టడి వేయడానికి కారణం ఏమిటి? అంతా చాలా దేవునికి ఇష్టప్రకారంగా రూట్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిణామాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? బైబిల్లో దేవుని ప్రజల మీదకి శత్రువులు దాడి చేయడం అనేది రెండు రకాలుగా చూస్తాం మనం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీదకి వేరే రాజ్యాల యొక్క రాజులు లేదంటే వేరే రాజ్యాల యొక్క సైన్యాలు ఒక్కొక్కసారి దాడి చేసి దేవుని ప్రజలతో యుద్ధాలు చేసి దేవుని ప్రజల మీద విజయాలు సాధించినవి ఉన్నాయి, దేవుని ప్రజల చేతుల్లో ఓడిపోయినవి కూడా ఉన్నాయి. దేవుని ప్రజల మీదకి శత్రువులు వేరే రాజ్యాల యొక్క రాజులు, వేరే రాజ్యాల యొక్క సైన్యాలు దేవుని ప్రజల మీదకి దండెత్తి వచ్చి దేవుని ప్రజల్ని ముట్టడి వేసి దేవుని ప్రజలతో యుద్ధాలు చేసే సందర్భాలు రెండు రకాలుగా కనబడ్డాయి బైబిల్లో. ఏంటి ఆ రెండు రకాలు? ఆ రెండు రకాలు ఏంటి? దేవుడే ఒక్కొక్కసారి శత్రువులకు దేవుని ప్రజల్ని అప్పగించడం వల్ల వారి పాపాలను బట్టి దేవుడే దేవుని ప్రజలను శత్రువులైనటువంటి వేరే రాజ్యాల రాజులకు, వేరే రాజ్యాల సైన్యాలకు అప్పగించడం వల్ల దేవుడి అనుమతితో ఆ శత్రువులు వచ్చి దేవుని ప్రజల యొక్క దేశాలను, దేవుని ప్రజల యొక్క పట్టణాలను వారు ముట్టడి వేసేయడం, లేదంటే వారితో యుద్ధాలు చేసి వారిని జయించడం, వారిది అంతా పట్టుకుపోవడం అనేది ఒక రకం. రెండవ రకం అన్నిసార్లు ఇలాగే జరిగిందా? చరిత్రలో మనం బైబిల్ చదువుతున్నాం కదా రోజుని. శత్రువులు దేవుని ప్రజల మీదకి దాడి చేసినప్పుడల్లా దేవుడు వారి పాపాలను బట్టి శత్రువులకు అప్పగించేయడం వల్లే వారు వచ్చి వీళ్ళని అటాక్ చేశారా? లేదంటే దేవుడి అనుమతి లేకుండా కూడా శత్రువులు ఒక్కొక్కసారి వచ్చి దేవుని ప్రజల మీద అటాక్ చేయడం కూడా జరిగిందా? బైబిల్లో జరిగిందండి. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు దేవుని అనుమతితో రాలేదు యోధా దేశం మీదకి. దేవుని అనుమతితో వచ్చాడా? అష్షూరు రాజైన సన్హెరీబు దేవుని అనుమతితో, దేవుని ఆజ్ఞతో రాలేదు యోధా దేశం మీదకి. ఆయన తనంతట తానుగా యోధా దేశాన్ని జయించాలని వచ్చాడు. అప్పటికే ఈ అష్షూరు సామ్రాజ్యం అనేది చాలా
బలమైన సామ్రాజ్యంగా ఉన్నది. ఈ హిజ్కియా పరిపాలన కాలానికి చాలా బలమైన రాజ్యంగా ఏది ఉందంటే అష్షూరు సామ్రాజ్యము. అష్షూరు రాజ్యము చాలా బలమైనదిగా ఉన్నది. ఎందుకంటే అప్పటికే అవతల 10 గోత్రాల ఇశ్రాయేలీల దేశాన్ని అప్పటికే వారు వశం చేసేసుకున్నారు. అప్పటికే 10 గోత్రాల ఇశ్రాయేలీల జనాలందరూ కూడా అష్షూరు చెరలో ఉన్నారు. అంతేకాదు ఇశ్రాయేలీలు 10 గోత్రాల ప్రజలే కాదు, ఇంకా వేరే రాజ్యాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకి స్తోత్రాలు చెప్పి ఫ్యాన్ పెట్టి బయట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అష్షూరు సామ్రాజ్యం అనే సామ్రాజ్యం అప్పటికే చాలా రాజ్యాల మీద దాడి చేసుకుంటూ దాని బలంతోనూ దాని శక్తితోనూ అప్పటికే చాలా రాజ్యాలను జయించడం అనేది కూడా జరిగింది. అప్పటికే చాలా రాజ్యాలను వశం చేసుకోవడం అనేది కూడా జరిగింది. అప్పటికే చాలా రాజ్యాలను వారు స్వాధీనం చేసుకోవడం అనేది అదే ఊపులో అదే అధికార బలంతో అలాగే వేరే రాజ్యాలను ఎలాగైతే వశం చేసుకున్నామో అలాగే యోధా రాజ్యాన్ని కూడా యోధా దేశాన్ని కూడా మనము స్వాధీనం చేసుకోవచ్చు, జయించవచ్చు అన్నటువంటి ఆలోచనతో బయలుదేరి రావడం అనేది జరిగింది. కానీ యోధా దేశం మీదకి అష్షూరు రాజు యోధా దేశం మీదకి సన్హరేబు అనేవాడు దాడి చేయడం దేవుని యొక్క చిత్తములో లేదు. దేవుడు యోధా దేశం మీద దాడి చేయడానికి సన్హరేబుకు అనుమతి ఇవ్వలేదు. యోధా దేశాన్ని జయించడానికి సన్హరేబుకి దేవుడు అనుమతి ఇవ్వలేదు. హిజ్కియా మీద కానీ యోధా ప్రజల మీద కానీ దండెత్తి రచ్చి వాళ్ళని జయించే శక్తి ఏమాత్రము సన్హరేబుకు దేవుడు ఇవ్వలేదు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము చాలా మంచి భయభక్తులు కలిగి దేవుళ్ళలో జీవిస్తూ ఉన్నప్పుడు, చాలా వాక్య ప్రకారమైన బ్రతుకులతో ఫలిస్తున్నప్పుడు, ఎంతో మంచి సహవాసము దేవుడితో కలిగి ఉండి మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏ పాపానికి చోటు ఇవ్వకుండా దేవునికి ఇష్టమైన బ్రతుకు, దేవునికి నచ్చిన ప్రియమైన జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమాత్రమైన కీడులు సంభవిస్తాయా, ఏమాత్రమైన చెడులు జరుగుతాయా? శత్రువులు అనబడిన వారు ఎవరైనా సరే ఏ రూపంగానైనా మన మీద దాడి చేయడం అనేది జరుగుతుందా? మనము దేవునికి ఎంతో మంచి ప్రియమైన వారిగా ప్రయాణము చేస్తూ ఉండగా ఏ రకమైనటువంటి దుష్పరిణామాలైనా, కీడులైనా, చెడులైనా, ఆపదలైనా, అపాయాలైనా, ప్రమాదాలైనా, అనారోగ్యాలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా దేవుని ప్రజలనబడినటువంటి వారి జీవితాల్లోకి వస్తాయా? మనం చేసే భయభక్తులకి, మనం చేసే సహవాసానికి, మనం చేసే ప్రార్థనలకు, మనం చేసే దేవుని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్న ప్రయాణానికి, మనకి భూమి మీద సంభవించే పరిస్థితులకి ఎప్పుడు ఎటువంటి సంబంధము ఉండదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలా బాగా నేను దైవికంగా ఉన్నప్పుడు ఇలాంటి కీడు ఎందుకు జరగాలి నా కుటుంబంలో, ఇలాంటి ఆపద ఎందుకు రావాలి నా కుటుంబంలో, ఇలాంటి చెడు ఎందుకు జరగాలి నా కుటుంబంలో, ఇలాంటి శ్రమ ఎందుకు రావాలి, ఇలాంటి శోధన ఎందుకు రావాలి, ఇలాంటి కష్టం ఎందుకు రావాలి, ఇలాంటి నష్టం ఎందుకు రావాలి, ఇలాంటి రోగం ఎందుకు రావాలి, ఇలాంటి మరణం నా కుటుంబ సభ్యులలో ఒక మనిషికి ఎందుకు రావాలి? ఇలాగా దేవుణ్ణి చాలా ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి చాలా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మన భూమి మీద ఉన్న పరిస్థితులకి మన భక్తికి ఎప్పుడూ ఎటువంటి సంబంధము ఉండదు. మనము ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నా సరే ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క దుష్పరిణామాలు మన జీవితాల్లో సంభవించే అవకాశాలు ఉంటాయి. కొన్ని శ్రమలు సంభవించే అవకాశాలు ఉంటాయి, కొన్ని శోధనలు సంభవించే అవకాశాలు ఉంటాయి, కొన్ని కష్టాలు సంభవించే అవకాశాలు ఉంటాయి, కొన్ని ఇరుకులు సంభవించే అవకాశాలు ఉంటాయి. దానికి కారణం అనేది దాన్ని చెప్పుకుంటే చాలా కారణాలే ఉండొచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హిజ్కియా చాలా బాగా ఉన్నాడు, యోధా ప్రజలు చాలా బాగా ఉన్నారు,
దేవునికి ఇష్టలుగా ప్రియులుగా వారి మార్గం కొనసాగుతుంది, వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉన్నది. అయినా సరే శత్రువు దాడి చేయడం అనేది జరిగింది. అయినా సరే ఆ యొక్క సన్హరేబ్ అనేవాడు దాడి చేయడం అనేది జరిగింది. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఏ మాత్రమూ కూడా అలాగా మనం ఎప్పుడూ కూడా అనుకోవడానికి వీలు. కొంతమంది కొంచెం బాగా భక్తిలో ఉన్నవారు ఏం చేస్తారంటే, కొన్ని భయంకరమైన పరిస్థితులు సడన్గా వాళ్ళకి అటాక్ అయినప్పుడు దేవుణ్ణి చాలా ఘోరంగా నిలదీసేస్తూ ఉంటారు. దేవుణ్ణి చాలా ఘోరంగా నిలదీసేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను, నేను ఎంత బాగా ఉన్నాను, ఎంత బాగా నేను భయభక్తులు కలిగి ఉన్నాను, ఎంత బాగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా, ఎంత బాగా పరిశుద్ధత కలిగి ఉన్నా, నీకు ఎప్పుడూ కూడా ఆయాసకరమైన రూట్లో నేను లేను కదా, మరి నాకు ఇటువంటి శోధన ఎందుకు పెట్టావు, ఇటువంటి శ్రమ ఎందుకు పెట్టావు, ఇటువంటి కష్టం ఎందుకు పెట్టావు, నా కుటుంబంలో ఇటువంటి పరిస్థితికి ఎందుకు అనుమతి ఇచ్చావని దేవుణ్ణి చాలా గట్టిగా నిలదీసేయడం అనేది జరుగుతుంది. ఒకటైతే మనం తెలుసుకోవాలి, ఏమి జరిగినా దేవుణ్ణి నిలదీసే అధికారం మనకి లేదు. ఆఖరికి ఇంట్లో ఉన్నవారు అందరూ చచ్చిపోయినా సరే దేవుణ్ణి నిలదీయడానికి మనకు అధికారం లేదు. కుటుంబంలో నలుగురు ఉన్నారు, నలుగురు చాలా భయభక్తులు కలిగినటువంటి చాలా మంచి ప్రయాణం చేస్తున్నారు, నలుగురు ఏదో ప్రమాదంలో చచ్చిపోయారు. ఆ ఐదో మనిషిగా ఉన్నవాడు వాళ్ళకి సంబంధించిన మనిషి కానీ, బంధువు కానీ, రక్త సంబంధి కానీ, లేదంటే ఇంకొకటి కానీ, లేదంటే వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చ్ మెంబర్స్ కానీ, వాళ్ళకి పాస్టర్ గారుగా ఎవరున్నారో ఆ పాస్టర్ గారు కానీ, ఎవరైనా సరే ఎంతో బాగా ఉన్న కుటుంబం కదా, ఎందుకు ఇలా చేసావు అని దేవుణ్ణి అనడానికి వీలు లేదు ఎవరికి. ఎంతో మంచి ప్రయాణం చేస్తున్నవారు కదా, క్రైస్తవులుగా చాలా మంచి సాక్ష్యం కలిగిన వారు కదా, ఇంటిల్లిపాతిని ఎందుకు తీసేసుకున్నావు, ఇంటిల్లిపాతి ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది, ఇంటిల్లిపాతి చచ్చిపోతే నువ్వేం చేసావు, ఇంటిల్లిపాతికి ప్రమాదం జరిగితే నువ్వు ఎందుకు ఆపలేదని నాకు ఇలాంటి పాస్టర్ కానీ, మీకు లాంటి విశ్వాసులు కానీ, వాళ్ళకున్న బంధువులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి రక్త సంబంధికులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి స్నేహితులు కానీ ఎవరో దేవుణ్ణి ప్రశ్నించడానికి మనకు అధికారము లేదు. ఉందా? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? కారణం, దేవుడు అన్యాయం చేయడం అసంభవం. అంటే ఆ నలుగురు చనిపోయినా, ఇంట్లో ఉన్న నలుగురు చనిపోయినా అది అన్యాయము కాదు. ఎవరి దృష్టికి? మన దృష్టికి అన్యాయంలో మామూలు అన్యాయం కాదు కదండి, మామూలు అన్యాయం కాదు. అన్యాయంలో ఒకర్ర తీసుకున్నా సరిపోను కదా, ముగ్గురిని వదిలేస్తేనే బాగుండు కదా అంటారు కొంత. ఏంటండి, నలుగురినే తీసుకుపోవాలా? యోబు 10 మంది పిల్లల్ని తీసుకుపోతే ఒకళ్ళనో ఇద్దరినో తీసుకుని మిగతా 8 మందిని ఉంచేయచ్చు కదా అన్నాడా? ఏంటి, పోనీ 9 మందిని తీసుకుని ఒక్క బిడ్డను ఉంచేయచ్చు కదా, నా కడుపు తీపి కొంత ఇలాగుండి అన్నాడా? ఏమన్నాడు? దేవుడే 10 మంది పిల్లల్ని ఇచ్చాడు, దేవుడే 10 మంది పిల్లల్ని తీసేసుకున్నాడు, దేవుడికే మహిమ. ఆ మాట మన నోట్లోంచి వస్తుందా? ఒకవేళ వస్తుందండి. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. మనమందరము దేవుడి చేత నిర్మించబడిన బొమ్మలం, మనమందరము దేవుడి చేత తయారు చేయబడినటువంటి మనము బొమ్మలు, ఆయన చేసుకున్న బొమ్మలం మనం. మన మీద పూర్తి అధికారం ఆయనకు ఉన్నది. మన జీవితాల్లో ఏ సమయానికి ఏమి సంభవించినా దానికి అధికారం దేవుడికి ఉన్నది. అది కీడైనా అది మేలైనా ఏదైనా సరే దాన్ని మన జీవితాల్లో అది జరిగిందంటే దానికి అధికారం దేవుడికి ఉన్నది. ఆయన చేసుకున్న బొమ్మలం మనము, ఆయన చేసుకున్న కొండలం మనము. ఆయన ఎప్పుడు పగలగొట్టేసుకుంటే అప్పుడు పగలగొట్టేసుకుంటాడు, ఆయన ఇష్టం. మనం ఎవరం కూడా అనడానికి వీల్లేదు. బైబిల్లో ఒక చోట ఉంటుంది ఈ ఉపమానం. నాకు మీరు ఎవరైనా చూపించండి తర్వాత. బైబిల్లో కుమ్మరి కదా ఆయన, కుమ్మరి, మనం ఆయన చేతిలో తయారు చేయబడిన కొండలము. కొండకు అధికారం ఉందా? కొండను తయారు చేసిన వాడి మీద ప్రశ్నించడానికి కొండకు అధికారం ఉందా? కొండను అందంగా చేసుకుని అమ్ముకునే అధికారం ఆయనకు ఉంది. అందంగా చేసుకున్న కొండను నేలకేసి కొట్టుకుని బద్దలు కొట్టుకునే అధికారం కూడా ఆ కొండను తయారు చేసుకున్న వాడికి ఉన్నది. మనం ఎవ్వరము కూడా దేవుణ్ణి నిలదీయడానికి సరిపోము అని బైబిల్లో చాలా అద్భుతంగా రాయబడి ఉంటుంది ఉదాహరణ. తర్వాత మీరు నాకు చూపించండి బైబిల్లో ఎక్కడుంది అది.
ఇర్మియా గ్రంథంలో ఉంది, చూడండి, చదువుతారు. అధ్యాయము వచనము కూడా చదివి ప్రారంభించండి. ఎక్కడుందండి? అనుకుంటారా? పోన్లే, తర్వాత చూపించండి. ఒకవేళ మీరు చూపించలేకపోతే నేనే చూపిస్తాను నెక్స్ట్ వారం. ఏంటండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయనకి మన మీద పరిపూర్ణమైన అధికారం ఉన్నది. మన జీవితంలో ఏమి సంభవించినా దానికి అధికారం దేవుడికి ఉన్నది. కష్టం నాకు ఎందుకు పెట్టావని దేవుడిని నిలదీయడానికి వీల్లేదు. ఈ రోగం నాకు ఎందుకు పెట్టావని దేవుడిని ప్రశ్నించడానికి వీల్లేదు. నా కుటుంబంలో మనిషిని ఎందుకు తీసుకుపోయావని మనం దేవుడిని నిలదీయడానికి వీల్లేదు. నా ఉద్యోగం ఎందుకు తీసేసావని దేవుడిని నిలదీయడానికి వీల్లేదు. నాకు వచ్చే లక్షల ఆదాయం ఒక్కసారే పోయేలాగా ఎందుకు చేసావని దేవుడిని నిలదీయడానికి వీలు లేదు. ఏమి జరిగినా మనకి అధికారం లేదు దేవుడిని నిలదీయడానికి. దేవుడిని ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. మన మీద పరిపూర్ణమైన అధికారం దేవుడికి ఉన్నది. ఆయన ఇష్టం, ఆయన ఏం చేసుకుంటాడో అలా చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన సృష్టించుకున్నాడు మనల్ని, ఆయన పుట్టించుకున్నాడు మనల్ని, ఆయన ఊపిరి ఈ శరీరంలో ఉన్నది, ఆయన పోషిస్తే పోషించబడుతున్నాం, ఆయన ఇంకా ప్రాణాలతో ఉంచడం వల్ల ఇంకా ప్రాణాలతో ఉన్నాం, ఆయన మనకి ఆదాయం ఇవ్వడం వల్ల ఇంకా తింటున్నాం, తాగుతున్నాం. అన్నీ ఆయన ఇవ్వడం వల్లే అన్నీ అనుభవిస్తున్నాం కదా. ప్రతీది కూడా ఈరోజు నీ దగ్గర నా దగ్గర ఉందండి. వదిలేయండి, నేను ఏదైతే అడిగానో వదిలేయండి. ఇలాగా నా వైపు చూడండి. దేన్నన్నా పట్టుకున్నారంటే ఇంక అందులోకి వెళ్ళిపోతారు ఇంకా. కాబట్టి ఏం చేస్తున్నాడు? ప్రతీది ఏది జరిగినా దానికి దేవుడికి అధికారం ఉన్నది. ప్రశ్నించడానికి, మనం నిలదీయడానికి మనకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుడి చిత్తంతో, దేవుడి అనుమతితో, దేవుడి పర్మిషన్తో రాలేదు కానీ సన్హరీబు. అతడు తన పని ఆల్రెడీ ఎప్పుడో మొదలెట్టాడు. రాజ్యాలన్నిటినీ జయించుకుంటూ పోవడం అనే పని. అదే పనిలో ప్రస్తుతం ఎక్కడికి వచ్చాడు? యోధా దేశం మీద కూడా వచ్చాడు. అయితే దేవుడు యోధా దేశాన్ని కాపాడాడు సన్హరీబు చేతుల్లోను. దేవుడు హిజ్కియాని కాపాడాడు సన్హరీబు చేతుల్లోను. దేవుడు యోధా ప్రజలను కాపాడాడు సన్హరీబు చేతుల్లోను. దేవుడు యోధా ప్రజల ఆస్తులను కాపాడాడు సన్హరీబు చేతుల్లో ఉండి. ప్రపంచ దేశాలన్నిటినీ జయించిన సన్హరీబు యోధా దేశాన్ని మాత్రం జయించడానికి అతనికి అధికారము లేకుండా, శక్తి లేకుండా, బలము లేకుండా, ఆఖరికి అతని శరీరంలో ప్రాణం కూడా లేకుండా దేవుడు ఆ ప్రాణాన్ని కూడా తీసివేశాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలని జయించినటువంటి సన్హరీబుకు, అష్షూరు రాజుకి చిన్న దేశము, ఈ చిన్న దేశాన్ని జయించడం ఎందుకు సాధ్యం కాలేదు? దేవుడు ఈ చిన్న దేశానికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ హిజ్కియా మహారాజుకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ యోధా ప్రజలకు తోడుగా ఉన్నాడు. దేవుడు యోధా దేశానికి తోడుగా ఉన్నాడు. దేవుడు యోధా ప్రజల ఆస్తులకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే హిజ్కియా పరిపాలన మొదలెట్టినప్పటి నుంచి హిజ్కియా ఏంటి, ప్రజలేంటి, అందరూ కూడా దేవునికి అంగీకారంగా ఉన్నారు. మనం దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు, మన క్రైస్తవ ప్రయాణం దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు, మన క్రియలు దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు, మన స్వభావం దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు, మన భక్తి దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు, ఏ శత్రువు మన మీద దాడి చేసినా ఖచ్చితంగా అప్పుడు వాడు మన మీద విజయము సాధించలేడు. దాడి చెయ్యడం అనేది జరగచ్చు, కానీ దాడిలో శత్రువు విజయం సాధించడం అనేది మాత్రం జరగదు. ఇప్పుడు మనము, మన భక్తి, మన క్రియలు, మన యొక్క స్వభావం, మనదంతా కూడా దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు, మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, మనం దేవునికి ప్రియమైన వారిగా ఉన్నప్పుడు, ఒకవేళ శత్రువు ఎవడైనా సరే ఏ రూపంగానైనా మన మీద దాడి చేయొచ్చు, కానీ విజయం మాత్రం సాధించలేడు. కొన్ని రోజులు ఆ శత్రువు మనల్ని బాధ పెట్టవచ్చు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఆ శత్రువు వల్ల హింస అనుభవించవచ్చు,
కొంతకాలం పాటు చాలా నలుగుడు అనుభవించవచ్చు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు చాలా నష్టము, కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బందులు అన్నీ అనుభవించవచ్చు. కానీ చివరికి మాత్రం విజయము మనకే దొరుకుతుంది తప్ప మనం దేవుడికి అంగీకారంగా ఉండడం వల్ల మన మీద దాడి చేసిన శత్రువుకి విజయం మాత్రం దొరకదు. కాబట్టి ఇక్కడ ఎంతో బాగా ఉన్నారు, అయినా సరే ఎవరు వచ్చారు? శత్రువు వచ్చాడు. వాడి పని అదే, మనం బాగున్నా బాగోపోయినా ఎలాగున్నా సరే వాడు దాడి చెయ్యాలనుకున్నప్పుడు మన మీద దాడి చేస్తాడు. ఏ రూపంగా చెయ్యాలనుకున్నాడో ఆ రూపంగా దాడి చేస్తాడు. ఎవరి మీద దాడి చెయ్యాలనుకున్నాడో వారి మీద దాడి చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు మీదే చాలాసార్లు అపవాది దాడి చేశాడు ఆయన భూమి మీద ఉండగా కదండి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు, మహాశక్తివంతుడని తెలుసు. ఆయన మీద నేను ఎప్పుడూ విజయము సాధించలేను అని కూడా తెలుసు. అయినా సరే వాడు ఆయన్ని శోధించడం మానేడండి. ఆయన్ని శోధించడం మానలేదు. అలాగే మన మీద కూడా వాడి పని అది, వాడి ఉద్యోగం అది. వాడి ఉద్యోగం వాడు ఎలా చేస్తున్నాడు అని ఉంది బైబిల్లో. వాడి పని ఎలా చేస్తున్నాడని, వాడి సమయం ఇంకా ఎంతో లేదని తెలిసి వాడు ఎలా చేస్తున్నాడు? రోజుకి 24 గంటలుంటే 48 గంటలు డ్యూటీ చేస్తున్నాడు వాడు. ఏంటండి, ఆడు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాడు. మనల్ని శోధించే పనిలో, మనల్ని నాశనం చేయాలన్న పనిలో వాడు చాలా కష్టపడి పని చేస్తున్నాడు. టైం అనేది లేకుండా, టైం లిమిట్ అనేది లేకుండా ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు. కాబట్టి వాడి డ్యూటీ అది. ఆడు ఎప్పుడు ఆ డ్యూటీ చేసుకుంటాడో అప్పుడు ఆ డ్యూటీ జరుగుతుంది తప్ప మనం చాలా బాగా ఉన్నాము, ఇందుకు ఎలాగైంది అని ఏమాత్రము కూడా అనుకోవడానికి వీల్లేదు. చదవండి 2వ వచనం. చూడండి, మొత్తం సన్హెరీబు సైన్యం, అష్షూరు మహారాజు యొక్క సైన్యం ఏం చేశారంటే యోధా దేశంలో ప్రాకారాలు గల పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాల చుట్టూ ఉన్న ప్రాకారాలను రౌండప్ వేసేస్తారు. ఫస్ట్ శత్రువులు ఎవరైనా సరే వేరే దేశానికి దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వారు చేసే పని ఏంటి అంటే ప్రాకారాలు ఏవైతే ఉంటాయో పట్టణాల చుట్టూ బలమైన ప్రాకారాలు, ఆ ప్రాకారాలను ముట్టడి వేసేస్తారు. ఆ ప్రాకారాల గుమ్మాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ గుమ్మాల దగ్గర పెద్ద పెద్ద దెబ్బలు కట్టేసి కాపలా పెట్టేస్తారు. ఆ గుమ్మాల గుండా లోపల నుంచి బయటికి వెళ్ళనివ్వరు, బయట వారిని ఎవరిని లోపలికి రానివ్వరు. శత్రువు ముట్టడి వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోపలోళ్ళు బయటికి వెళ్ళడం కానీ బయటోళ్ళు లోపలికి రావడం కానీ జరగదు. లోపల వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించి చివరికి ఏమైపోతారు? సరెండర్ అయిపోతారు కొంతమంది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా ప్రాకారాల చుట్టూ రౌండప్ వేసేసారు. అయితే వాళ్ళకి ఏం కావాలి? ఆహారము, నీళ్లు కూడా కావాలి. వాళ్ళకి నీళ్లు తాగడానికి ఏ మాత్రము మన దేశంలో తాగడానికి నీళ్లు దొరకడానికి వీల్లేదు. వాళ్ళు మనల్ని నాశనం చేయడానికి వచ్చారు, వారు మనల్ని అంతం చేయడానికి వచ్చారు. వాళ్ళకి తాగడానికి నీళ్లు దొరకకుండా చేసేయండి అని రాజుగారు ఆజ్ఞాపించాడు. ఏం చేశాడండి? రాజుగారు ఆజ్ఞాపించాడు. వాళ్ళకి త్రాగడానికి చుక్క నీళ్లు కూడా దొరకకుండా వాళ్ళకి చేసేయండి అని చెప్తే అన్ని చోట్ల నీటి ఓటలు ఎక్కడైతే ఉన్నాయో, నీటి బొగ్గలు ఎక్కడైతే ఉన్నాయో, నీటి బావిలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మూసివేసి ఆ శత్రువులకు నీళ్లు దొరకకుండా ఆప్ చేశారు. చూడండి, ఆ ప్రాకారాలు పాడైపోయినట్లుగా ఉంటే ఆ ప్రాకారం పట్టణాల చుట్టూ ఉన్న ప్రాకారం ఏదైతే ఉందో, యెరూషలేము పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారం ఏదైతే ఉందో అది పాడైనదిగా ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా బాగు చేయించాడు. ఎందుకంటే పాడైదిగా ఉన్నది ఏమవుతుందంటే వాళ్ళు త్వరగా దాన్ని కూల్చివేయడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి పాడైనటువంటి ఏదైతే ఉందో గోడ అంతటినీ కూడా ఏం చేశాడండి, బాగు చేయడం అనేది జరిగింది. అలాగే చాలా ధైర్యము కలిగి ఉన్నాడు, దాన్ని అంతా కూడా బాగు చేశాడు. మరియు ఈటలను డాళ్లను విస్తారంగా చేయించాడు. ఏం చేయించాడట, వాళ్ళతో యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఈటలు, యుద్ధం చేయడానికి కావాల్సిన డాళ్ళు, యుద్ధం చేయడానికి కావాల్సిన కత్తులు, ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సిద్ధము చేయించాడు. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, రాజు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఉండవలసింది ముందు ధైర్యంగా ఉండవలసింది ఆయనే కదండి. ఆయన దేవుడిచ్చిన ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న విశ్వాసం ద్వారా వచ్చిన ధైర్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు అన్న విశ్వాసం ద్వారా వచ్చిన ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఈ యుద్ధంలో మనకి విజయాన్ని ఇస్తాడన్న విశ్వాసంతో కూడిన ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు శత్రువు చేతికి మనల్ని అప్పగించడు అన్న విశ్వాసంతో కూడిన ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనము వ్యతిరేకమైన పరిణామాలు గుండా ప్రయాణం చేసినప్పుడు మన విశ్వాసమే మనకి ఏమిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మన విశ్వాసమే మనకేమిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మనము ప్రతికూల పరిస్థితుల్లో నిబ్బరము కలిగి ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యాన్ని కలిగి ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లో సహనాన్ని కలిగి ఉండాలి, ప్రతికూల పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండాలి. ప్రతికూల పరిస్థితుల్లో మనము ఎక్కడా భయపడడం అనేది జరగకూడదు. ఇవన్నీ కూడా జరగాలంటే మన అంతరంగం అలాగ ఉండాలంటే ఏది బలంగా ఉండాలి, మనలో విశ్వాసం అనేది బలంగా ఉండాలి. విశ్వాసం అనేది బలంగా పనిచేస్తే దాని ద్వారా ధైర్యం అనేది, దాని ద్వారా నిబ్బరం అనేది, దాని ద్వారా బలం అనేది అన్నీ ఆ సమయానికి పుష్కలంగా మనకి దొరుకుతాయి. కానీ ఆ సమయంలో చాలామందికి విశ్వాసం అనేది బలంగా ఉండదు. ప్రతికూలమైన పరిణామాలు ఎదురైనప్పుడు విశ్వాసం బలంగా ఉండదు. వాళ్ళు అంతకుముందు చాలా బలమైన విశ్వాసులుగా ఉండొచ్చు, కానీ వ్యతిరేకమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేసినప్పుడు విశ్వాసం అనేది ఎలాగుండదు, బలంగా ఉండదు. విశ్వాసం అనేది గట్టిగా ఉండదు. విశ్వాసం అనేది నీకు ధైర్యం పుట్టించేదిగా ఉండదు చాలామందికి. విశ్వాసం అనేది నిబ్బరాన్ని నీకు ఇచ్చేదిగా ఉండదు చాలామందికి. అలాంటప్పుడు వాళ్ళు కృంగిపోవడం, సోలిపోవడం, బాధపడిపోవడం, దుఃఖపడిపోవడం, వేదన పడిపోవడం, చాలా మానసికంగా శారీరకంగా వాళ్ళు ఆ టైంలో ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు కూలిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి, ఒక హిజ్కియాలాగా ఉండాలి. అష్షూరు మహారాజు, అష్షూరు సైన్యం దాడి చేశారంటే ఆ రోజుల్లో సామాన్యమైన విషయము కాదు. ఎందుకంటే లెక్కకు మించిన రాజ్యాలను అప్పటికే జయించుకుంటూ వచ్చేసాడు ఈ సన్హరీబ్ అనేవాడు. అప్పటికి సన్హరీబ్ అనేవాడు బోల్డ్ అని రాజ్యాలను జయించుకుంటూ వచ్చేసాడు. అంత బలమైన రాజు, అంత బలమైన సైన్యము రౌండప్ వేశారంటే ఇంకా మన పని అయిపోయింది అని అనుకుంటారు చాలామంది. కానీ ఈయన అలాగ అనుకోలేదు. ఈయన మన మీద పడ్డాడంటే మన దేశం అయిపోయింది, ఈ సన్హరీబు మన మీదకి వచ్చాడంటే మనం ఇంకా ఓడిపోవలసిందే, మన ప్రాణాలు పోవలసిందే. ప్రతికూల పరిస్థితుల్లో పాజిటివ్ ఆలోచనల కన్నా నెగిటివ్ ఆలోచనలు విపరీతంగా పనిచేసేస్తాయి క్రైస్తవుల్లో. అన్యుల్లో పనిచేయవండి, విచిత్రం ఏంటో కానీ అన్యుల్లో పనిచేయవు. వాళ్ళు చాలా ప్రతికూల సమయాల్లో అన్యులు చాలా బలంగా ఉంటారు, ఎక్కడా కృంగుదల కనబడకుండా. కానీ క్రైస్తవులు ఏంటో కానీ ప్రతికూల సమయాల్లో భయంకరంగా
అన్నీ నెగిటివ్ ఆలోచనలే. మైండ్లోకి వచ్చే ప్రతి ఆలోచన ప్రతికూల సమయంలో ఏదో వస్తుంది, నెగిటివ్దే వస్తుంది. వ్యతిరేకపు ఆలోచనలు వచ్చేస్తాయి, అనుమానపు ఆలోచనలు వచ్చేస్తాయి. కీడు సంభవించకపోయినా కీడు సంభవించేసింది అన్నట్లుగా, సంభవించబోతుంది అన్నట్లుగా, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా మైండ్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే వాక్యంలో రాయబడి మన తలంపులకు ఆయన కావలి ఉండాలట. మన తలంపులకి ఎవరు కావలి ఉండాలి? దేవుడు కావలి ఉండాలి. మన తలంపులకు మన ఆలోచనలకు దేవుడు కావలి లేకపోతే ఇదిగో ఇలాంటి పనికిమాలిన ఆలోచనలన్నీ వ్యతిరేక సమయాల్లో వచ్చేసి మనం ఏమైపోతాం? డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమో, పిచ్చోళ్ళు అయిపోవడమో, చచ్చిపోవడమో, ఏదో దాంట్లోకి దూకేయడమో, ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా అలాంటి సమయాల్లో విశ్వాసం అనేది చాలా బలంగా పనిచేయాలి. అష్షూరు రాజు గురించి తెలుసు. అష్షూరు రాజైన సన్హెరీబు అప్పటికి ఎన్ని దేశాలను జయించాడో తెలుసు. ఎవరికే? హిజ్కియాకి. అయినా సరే ఎలా ఉన్నాడు? ధైర్యముగా ఉన్నాడు అని రాయబడింది. ఎలా ఉన్నాడట? ధైర్యముగా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? సన్హెరీబు అంటే ఆ సమయంలో అందరికీ చాలా హడలు. ఎందుకంటే అప్పటికే ఆయన అలాగున్నాడు టాప్ లెవెల్లో. కానీ ఈయన భయపడుతున్నాడా? ఎందుకు భయపడలేదు? దేన్ని బట్టి భయం లేదు సన్హెరీబు అంటే హిజ్కియాకి? తనలో ఉన్న దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి అతనికి భయము లేదు. ఎన్ని రాజ్యాలను జయించినా ఈ రాజ్యాన్ని జయించలేడు. ఎంతమంది రాజులను చంపినా నన్ను చంపలేడు. ఎంతమంది ప్రజలను చంపినా నా దేశ ప్రజలను చంపలేడు అన్న ధైర్యం అతనిలో చాలా బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? తన విశ్వాసాన్ని బట్టి, తన భక్తిని బట్టి. బైబిల్లో ఏముంటుంది? నీ భక్తి నీకు ఎందులో ఉంటుంది? అది యోబు గ్రంథంలో ఒక స్నేహితుడు వేసిన ప్రశ్న యోబుకి ఏమని? నీ భక్తి చూడండి, ఆయన అప్పుడు శోధించడానికి ఆ మాటలు మాట్లాడిన ఆ మాటలు చాలా సత్యం. యోబుని శోధించడానికి మాట్లాడిన మాటల కిందే అప్పుడు అవి ఉన్నాయి యోబు విషయంలో. కానీ ఆ మాటలు చాలా సత్యం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఈనాడు చాలా మంచి భక్తులైనా సరే చాలా ప్రతికూల పరిణామాలు వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళ భక్తి వాళ్ళకి ఏం పుట్టించటం లేదు? ధైర్యాన్ని పుట్టించటం లేదు. వాళ్ళ విశ్వాసం చాలా బలమైనదైనా సరే కొన్ని ప్రతికూల సమయాల్లో వాళ్ళ విశ్వాసం వాళ్ళకి ఏం పుట్టించటం లేదు? ధైర్యాన్ని పుట్టించటం లేదు, నిరీక్షణను పుట్టించటం లేదు, విశ్వాసాన్ని పుట్టించటం లేదు. అంటే అది ఒరిజినల్లా డూప్లికేటా? పుట్టించటం లేదంటే అది ఒరిజినల్లా డూప్లికేటా? చెప్పండి. అదే ఒరిజినల్ అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. డూప్లికేట్ అయితేనే పని చేయవలసిన టైంలో పని చేయదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన భక్తి మనకేం పుట్టించాలి? మన విశ్వాసం మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన నీతి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన ప్రార్థనా జీవితం మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన మందిరంలో దేవుడితో మనం కలిగి ఉన్న సహవాసం ధైర్యాన్ని పుట్టించాలి. మన కుటుంబం అంతా మనం దేవుడితో కలిసి ఉన్న సహవాసం ధైర్యాన్ని పుట్టించాలి. ఆ ధైర్యం మనలో ఎలా ఉండాలి? ప్రతికూల సమయాలలో పని చేయాలి. అనుకూల సమయాల్లో అందరికీ పనిచేస్తుంది, కానీ ప్రతికూల సమయాల్లోనే ఎవరికీ పని చేయదు. కానీ పని చేయవలసింది ఎప్పుడు? ఎంతకైనా పని చేయవలసింది ఎప్పుడు? ప్రతికూల సమయాలలోనే. అనుకూల సమయాలలో కాదు, ప్రతికూల సమయాలలోనే పని చేయాలి. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఇప్పుడు ఈయన ధైర్యం కలిగి ఉన్నాడు. దేన్ని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు? తన భక్తిని బట్టి, తన దేవుణ్ణి బట్టి. ఆనాడు దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని ఉంది బైబిల్లో. ఆ పట్టణస్థులు అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలి అనుకున్నప్పుడు, ఎవరు రాళ్లతో కొట్టి దావీదు దగ్గర ఉన్న ప్రజలు, దావీదుకి చాలా స్నేహితంగా ఉన్న ప్రజలే, దావీదు వల్లే ఇంత కీడు ఎదురైంది మనకి, ఈ దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దామని రెడీ అయిపోయినప్పుడు అక్కడ మాట ఉంటుంది. ఏమని? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనిను. దేవునికి స్తోత్రం.
తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడం వల్లే రాళ్లతో కొట్టి చంపేయాలని అనుకున్నారు. కానీ జరిగింది? జరిగిందా? జరగకముందే జరిగిపోతుంది అన్నట్టుగా ఊహ పనిచేసేస్తుంది. అది కూడా ఆ టైంలో దుష్టుడు మనలో పెట్టినటువంటి ఊహ అవుతుంది. జరగకముందే జరిగిపోతుంది, జరగకముందే జరిగిపోయింది, జరగకముందే జరిగిపోతే ఏమైపోతాము? ఇంతకీ జరగలేదు. ఏదైతే భయపడుతున్నావో అది ఇంతకీ జరగలేదు ఇంకా, కానీ జరిగిపోయింది అని అనుకునే భయం, జరిగిపోతే తర్వాత ఎలాగా అనే భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో రోగం వచ్చింది, ఏదో అనారోగ్యం వచ్చింది, ఏదో జబ్బు వచ్చింది, ఏదో తెగులు వచ్చింది, వైద్యుల దగ్గరికి వెళ్తే జబ్బే చాలా కష్టమే అనుకుంటాను, మరి ఇలాగని కొంచెం నెగిటివ్గా చెప్పచ్చు అంతే. ఇంకా ఆడి చచ్చిపోలేదు, ఇంకా జబ్బు ఎక్కువైపోలేదు, ఆ జబ్బుతో చచ్చిపోలేదు, ఇంకా ఏమైపోలేదు. కానీ ఈ లోపల ఆడు అనుకుంటాడు, ఎలాగా మా ఆవిడ ఎలాగా, నా పిల్లలు ఎలాగా, నేను చచ్చిపోతే ఎలాగా, ఈ అప్పులన్నీ ఎలాగా, ఈ అప్పులన్నీ వాళ్ళు అందరూ నా పిల్లల మీద పడిపోతారు, ఈ అప్పుల వాళ్ళు అందరూ నా పిల్లల మీద పడిపోతారు, ఈ అప్పుల వాళ్ళు వచ్చి నా ఇల్లు అట్టుకుపోతారు, నేను చచ్చిపోయానంటే ఎలాగా. వాళ్ళ ఆవిడికి అప్పగింతలు అప్పగించేస్తాడు. అప్పుడే ఏమే జాగ్రత్తగా ఉండు, మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసు. ఇంకా బాగానే ఉన్నావు కదరా, ఇంకా బాగానే ఉన్నావు కదా అయ్యా, ఇంకా బాగానే ఉన్నావు కదా, ఏమీ జరగలేదు కదా, జాగ్రత్తగా చూసుకో పిల్లల్ని జాగ్రత్తగా అని పిల్లానికి చెప్పాను. ఈయన పోవడానికి ముందే ఈయన అప్పగించిన అప్పగింతలకు పిల్లని చచ్చిపోద్ది. ఏంటండి, ఈయన ఇంకా బాగానే ఉన్నాడు, ఈయన ఇంకా ఇది ఏం అవ్వలేదు, ఈయన బాగానే ఉన్నాడు. ఈయన మాట్లాడిన మాటలకి ఎవరు పోతారు ముందు? భార్య చనిపోద్ది. ఎందుకంటే స్త్రీలు బలహీనమైన ఘట్టాలు కదండి. ఏమైపోతారు? బెంగెట్టేసుకుని అల్లిపోయి నిద్ర అవ్వకుండా, నిద్ర నిప్పులు లేకుండా వాళ్ళు చచ్చిపోతారు ఎందుకని. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మనకి. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన పేరు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన తన భక్తులను విడువడు అని ఉంటుంది బైబిల్లో. ఉందా బైబిల్లో? యెహోవా తన భక్తులను ఎన్నడూ విడువడు. బైబిల్లో రాయబడి, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడును, ఆయన తన విశ్వాసులను కాపాడును. చదివారు ఎప్పుడన్నా బైబిల్లో ఈ మాటలు? నేను చెప్తే నా వెనకాల చెప్పేస్తున్నారా ఏంటండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన భక్తులకు తోడుగా ఉంటాడు. దేవుడు తన భక్తుల ప్రాణాలకు కాపలాగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏటో బైబిల్లో బోల్డన్ని ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఉంటాయి, కానీ ప్రతికూల సమయంలో ఒకటి జ్ఞాపకం రాదు కదండి. వ్యతిరేక సమయాలలో ఒక్క వాగ్దానం జ్ఞాపకం రాదు, ఒక్క బలమైన మాట జ్ఞాపకం రాదు, ఒక్క ధైర్యాన్ని ఇచ్చే మాట జ్ఞాపకం రాదు. బుర్ర నిండా అనుమానాలు, ఆలోచనలు విపరీతంగా పనిచేసేస్తాయి. ఇంకా ఏమీ జరగకపోయినా ఏదో చాలా పెద్ద కీడు జరిగిపోయిందన్నంత వ్యతిరేకపు నెగిటివ్ ఆలోచనలు బుర్రలో పనిచేసేసి మన ఆత్మీయ జీవితం, మన విశ్వాసం చాలా ఘోరంగా పాడైపోయేలాగా ఆ టైంకి అయిపోతుంది. ఇలాగా మనిషిని రౌండ్ చేసేసిన వాడు ఎవడో ఆ సమయంలో? అపవాది. అందుకనే వాడి తంత్రాలు, వాడి యొక్క వ్యూహాలు, వాడి యొక్క ప్లాన్లు, వాడి యొక్క మోసాలు, వాడి అగ్నిబాణాలు అన్నీ పసిగట్టండి. ఏమండి తీసారా? చదవండి, చూడండి. ఇందాక నేను అడిగాను కదా, బైబిల్లో చూపించండి అన్నాను కదా, తీశారు. ఆవిడ ఒక్కడికే అది ఆవిడది సాధ్యం అవుతుందని నేను అనుకున్నాను, ఆవిడకే సాధ్యమైంది. చదవండి అమ్మ. ఇర్మియా 18. ఎవరు చెప్పారండి? రాజుగారా? ఇర్మియా అన్నారు కానీ అధ్యాయం చెప్పారా, వచనం చెప్పారా? మరి చెప్తే గట్టిగా చెప్పాలి, నాకు వినపడలేదు మరి. చదవండి పోన్లే, ఎవరు తీస్తే ఎవరు తీసినా మంచిదే. ఇర్మియా గ్రంథం చదవండి 18 1 నుంచి అమ్మా, 1 నుంచి. ఇర్మియా 18:1 ఉన్నాయా బైబిళ్ళు? తీసారు అందరూ?
బైబిళ్ళు తీయాలి, బైబిళ్ళు అందరూ. ఇర్మియా 18:1. కొమ్మరివాడు అంటే కొండలు తయారు చేసే కొమ్మరివాడు సారె మీద, అంటే చక్రంలాగా ఉంటుంది కదా, కొండలు తయారు చేసే చక్రం మీద కొండలను తయారు చేసే పనిలో ఉన్నాడు. కొమ్మరి కొండను చేస్తూ ఉండగా సారి మీద కొండ తయారవుతూ ఉండగానే కొండ ఏమైపోయిందంటే ఇడిపోయింది, బద్దలాసిపోయింది. మళ్ళా మట్టిని మళ్ళా ముద్ద చేసి మళ్ళా పెట్టి మళ్ళా కొండను తయారు చేస్తున్నాడట. కొమ్మరి మట్టితో చేసినట్టు నేను నీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. మట్టి కొమ్మరోడి చేతిలో, కొండలు తయారు చేసే పనివాడైన కొమ్మరోడి చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. అంటే ఇక్కడ కొమ్మరెవరు? దేవుడు. మట్టి ఎవరు? ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు మనము మొత్తం అందరం కలిసి ఆయన చేతిలో ఉన్న మట్టి ముద్దలము మనము. ఆ ముద్దతో ఎలాగైనా షేపు తెప్పించుకోగలడు. మంచి షేప్ వచ్చాక ఆ కుండ మీద దానికి ఇసుపొచ్చి నేలనేసి బద్దలు కొట్టుకోవడం కూడా ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. అది ఎవడు అడగడానికి సరిపోతాడు? చదవండి. దాన్ని పెళ్ళగింతునని అంటే ఆ కొండను, మట్టితో చేసిన కొండను బద్దలు కొట్టడము, విరగొట్టిదుననియు నశింపజేయుదుననియు నేను చెప్పి ఉండగా చెప్పితును. వినకుండా ఇట్లనము దేవునికి స్తోత్రం. ఈ కుమ్మరివాడు ఆ మట్టితో చాలా అందమైన కుండలు, అందమైన కూజాలు, అందమైనవి చేసి అమ్ముకోవచ్చు. లేదంటే ఆ తయారు చేసిన అందమైన కూజాల మీద ఆయనకు కోపం వచ్చి ఆ అందమైన కుండలను అన్నిటినీ నేలకేసి బద్దలు కొట్టుకోవచ్చు. అడగడానికి ఎవరైనా సరిపోతారా? ఎవరైనా? చాలా అందంగా తయారు చేసి సెల్ఫ్లో పెట్టాడు, తర్వాత అట్లన్నింటినీ తీసి బద్దలు కొట్టేశాడు తయారు చేసిన వాడే. ఎవడైనా వచ్చి ఏ పిచ్చిగా నెక్కిందా అలాగా బద్దలు చేసుకున్న వాటిలన్నింటినీ బద్దలు కొట్టేశాడు, నేను చేసుకున్న కొండలో నా ఇష్టం, నేను బద్దలు కొట్టుకుంటాను అంటాడు. సమాధానం ఏం చెప్పగలరు ఎవరైనా? కాబట్టి మనము ఆయన చేతిలో ఉన్న మట్టి ముద్దలము. ఆ మట్టి ముద్దతో ఏం చేయడానికైనా కుమ్మరివాడికి అధికారము ఉన్నది. కాబట్టి మనము ఏ మాత్రము ఆయనను ప్రశ్నించడానికి అధికారము కలిగిన వారంగా లేము. ఆయన్ని నిలదీయడానికి అధికారం కలిగిన వారంగా లేము. ఆయన చిత్తము ఏదైతే ఉందో ఆయన చిత్తము యావత్తు ప్రతి సమయానికి మన జీవితంలో నెరవేరుతూ ఉంటుంది. ఏది జరిగినా దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. కాబట్టి మనము ఏ మాత్రము కూడా దేవుని అధికారాన్ని మనము నిలదీయడానికి అనుమతి లేదు. దేవుడు అన్యాయం చేయటము అసంభవము. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. యోబు జీవితంలో జరిగిందంతా అన్యాయం కింద కనబడచ్చు, కానీ అన్యాయమా? కాదు. యోబు భార్యకే చాలా అన్యాయం చేశాడు దేవుడు అని అన్నది, కానీ నిజమా? అది కాదు. కాబట్టి లాస్ట్ వరకు చూడాలి ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా. దేనండి? ప్రతిదాన్ని లాస్ట్ వరకు చూడాలి. తర్వాత దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదం ఇవ్వచ్చు,
రెండంతల ఆశీర్వాదం ఇవ్వడం కోసమే మొదట అలాగ దారుణాతి దారుణంగా నలిపేయచ్చు ఒకవేళ. కాబట్టి బలమైన కారణాలు ఉంటాయి వెనక. కాబట్టి ఇక్కడ ఏ మాత్రము కూడా భయం కానీ, ఆందోళన కానీ, టెన్షన్ కానీ, నెగిటివ్ ఆలోచనలు కానీ ఏమీ లేవు ఎవరిలో? హిజ్కియాలో. చాలా ధైర్యం కలిగి ఉన్నాడు, నిబ్బరం కలిగి ఉన్నాడు. ఆయన చాలా మానసికంగా చాలా ఫిట్గా ఉన్నాడు ప్రస్తుతం. ఏ ప్రతికూల సమయాల్లోనైనా ఫస్ట్ ఫిట్గా ఉండవలసింది ఎలాగా? మానసికంగా. ప్రతికూల పరిణామాలు మనకు ఎదురైనప్పుడు ఫస్ట్ మనం ఎందులో ఫిట్ అవ్వాలంటే మానసికంగా ఫిట్ అవ్వాలి. మానసికంగా మనం గట్టిగా ఫిట్ అయ్యాము అంటే ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్నిటిలోనూ ఫిట్ అయిపోతాం. కానీ అక్కడే మనం కరెక్ట్గా ఫిట్ అవ్వకుండా మనం బలహీనమైపోతూ ఉంటాం. ఇంకా మిగతా అన్నిటిలో కూడా వీక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. చూద్దాం అయితే ఆ తర్వాత ఆ యుద్ధంలో ఏం జరిగినాయో పరిణామాలన్నీ చూద్దాం వచ్చేవారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మాకు నువ్వు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా నీ వాక్యాన్ని విని గ్రహించుకుని వాక్య ప్రకారంగా జీవించే జీవితాలతో మేము ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు చేతుల పైకి స్తోత్రాలు.